మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మేము గత 8 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె ఎందుకంటే ఇంతగా మనము రిజిస్టర్ ఆఫీస్ పుట్టినప్పటి నుంచి దస్తావేజ్ లేఖలుగానే ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం 396 జీవోని తీసుకొచ్చి దస్తావేజ్ లేఖలనే కొట్టగొట్టడం కాకుండా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని పీపీ విధానం ద్వారా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేటు సంస్థల ద్వారా ప్రైవేట్ రిజిస్టర్ జరుగుతుంది. రేపొద్దున రిజిస్ట్రేషన్ ఇది ప్రైవేట్ పద్ధతి రిజిస్ట్రేషన్ జరిగితే కినా రేపొద్దున ప్రైవేట్ వ్యక్తులు మొత్తం రిజిస్ట్రేషన్ వ్యవస్థ వెళ్ళిపోతుంది. కాబట్టి మేము ప్రజల తరఫున ప్లస్ మా డాక్యుమెంట్ రైతుల తరఫున పోరాటం చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ ఇచ్చిన జీవో విధానం 396 ఈ మన సౌత్ సైడ్ ఎక్కడ కానీ లేదు. ప్రస్తుతం ఈ విధానం ద్వారా మన ఈ గవర్నమెంట్ మాత్రం ఈ విధానం వచ్చింది. ఈ విధానం ద్వారా ప్రజల ఆస్తులకి ఏ విధంగా భరోసా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు? ఏమన్నా అడిగితే గవర్నమెంట్ వాళ్ళు పాస్పోర్ట్ విధానం ద్వారా ఇదిగా పాస్పోర్ట్ విధానానికి ప్లస్ రిజిస్ట్రేషన్ విధానం చాలా తేడా ఉంది. రిజిస్ట్రేషన్ ఆస్తులు అంటే ప్రజల యొక్క ఆత్మాభిమానం, ప్రజల యొక్క ఆస్తులు ఎంతో రూపాయలు కూడిపెట్టి ఆస్తులు ఉంటారు. ఆ ఆస్తుల్లోనే మొత్తం ప్రజలు వాళ్ళ యొక్క జీవిత విధానంలో కానీ ఏమన్నా ఎడ్యుకేషన్ విధానం కానీ, మ్యారేజ్ కానీ, పెళ్లిళ్ళ కానీ కోసం ఈ విధానంలో పెట్టుబడి పెడుతుంటారు. ఇటువంటి విధానాన్ని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ప్రజల ఆస్తులను కొండగా మానేస్తారు. అప్పుడు ఎందువల్ల మొత్తం రిజిస్ట్రేషన్ వ్యవస్థ కానీ పడిపోతుంది. దయచేసి ప్రభుత్వం 396 జీవో రద్దు చేసి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థని ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ద్వారా రిజిస్టర్ చేయాలని మేము ప్రజల తరఫున కోరుతున్నాము. ప్రజలలో ఇంకా ఈ 396 జీవో అవగాహన లేదు కాబట్టి మనమంతా కలిసి 396 జీవో గురించి అవగాహన చేస్తున్నాం. ఈ 396 జీవో ఇట్లే మనం 30 వరకు అనుకున్నాము. ఈ విధానం మీద ఇట్లే ఆయన ప్రభుత్వం కొనసాగిస్తే మా సమ్మె ఉధృతంగా చేస్తామని ప్రజలు మేము మనవి చేసుకున్నాం. ప్రజలు ఇంతవరకు మాకు సహకరించారు. దయచేసి 396 జీవోని వెంటనే గవర్నమెంట్ వారు రద్దు చేయాలని కోరుతున్నాం. మాకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం మన ప్రియతమైన నేత జగన్మోహన్ రెడ్డి గారిపై ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో ఫోటోలు వేయించుకున్నాడు, ముద్రించుకున్నాడు, ఆయన పొలాన్ని లాక్కుంటున్నాడు, పొలాలను లాక్కుంటాడని ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం పిపిపి అని ప్రైవేట్ సంస్థకు అప్పగించడం జరిగింది. మరి దీన్ని ఏమంటారు? ప్రజలారా గుర్తించండి. ఈ వాస్తవాన్ని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా దస్తావేజులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు నైతిక అండగా నిలిచింది కనుక వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. డాక్యుమెంట్ రైటర్లు చేస్తున్నటువంటి సమ్మెకు సంఘీభావంగా మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్లకు మద్దతు తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి వారం రోజులుగా వీళ్ళు నిరసన కార్యక్రమం అనేది చేపట్టారు. ఏ మాత్రమైనా కూడా వీళ్ళ సంఘం నాయకుల్ని కానీ ఏ ఒక్కరిని కూడా సంప్రదించుకోకుండా 396 జీవోను విడుదల చేసి వీరిని రోడ్డు పాలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, 396 జీవోని రద్దు చేయాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతూ వాళ్ళు చేసేటువంటి ఈ పోరాటంలో కూడా మేము కూడా భాగమైతామని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఈ విధానం వల్ల ఈ కూటమి నాయకులు చేసే పని చెయ్యండి అయ్యా అంటే చెయ్యరు. ఈ రోజు విద్యార్థుల పరిస్థితి అంత అధ్వానంగా ఉంటే వాళ్ళకి పట్టించుకోరు. ఈ రోజు మరి రైతులు నష్టపోతుంటే వాళ్ళని పట్టించుకోరు. ఒక సిస్టమ్ ఎన్నో ఏండ్లుగా అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే దాని గురించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలే గాని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఒక సిస్టమ్ ప్రకారము వాళ్ళు ఏళ్ల తరబడి దీని మీద ఆధారపడి ఆ సిస్టమ్ ని డిస్టర్బ్ చేసే విధంగా ఈ జీవోలు తీసుకురావడం నిజంగా చాలా బాధాకరం. దీని మీద పునరాలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని వాళ్లకు ఉపయోగపడే విధంగా వాళ్ళ ఉద్యోగాలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళ కుటుంబాలన్నిటినీ కూడా సంప్రదించి మళ్ళీ వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ తరపున మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు గన
ఈ పీపీ విధానము అంటే కూటమి ప్రభుత్వంలో పీపీ అంటేనే పాపం పుణ్యం లేకోకుండా చేసేదాన్నే వాళ్ళు పీపీ విధానంగా చేస్తుంటారు. ఎందుకంటే ఈ రోజు ఒక ఆలోచన చేయాలి, అది ప్రైవేటీకరణ చేసినా ఏది చేసినా వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేసి నిర్ణయాలు తీసుకోవాలే గాని ఈ రోజు రోడ్డు పాలు చేసే విధంగా నిర్ణయాలు ఉంటే అవి తగినవి కావు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు తరపున మేము వాళ్ళు ఎంత ఉధృతంగా చేస్తారో వాళ్ళ తరపున నిలబడి మేము కూడా వాళ్ళని పుష్ చేసేదానికి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విధానం వల్ల ఏమి ఉపయోగం అని ఎక్కడైనా చెప్తున్నారా? మొన్ననే చూసాము, వీళ్ళ సంఘం నాయకుడు వెళ్లి లోపల సంప్రదింపులు జరుపుతామని పిలిపించుకొని లోపల ఆయన్ని భయపెట్టి మరి సంతకాలు చేపించుకున్న పరిస్థితి. ఆయన ఏమి చెప్పుకోలేక బయటికి వచ్చి బాధపడింది కూడా మనం లైవ్ లో చూడడం జరిగింది. మరి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారే ఈ కూటమి నాయకులు, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీల తరఫున మేము కూడా బుద్ధి చెప్తాము. వీళ్ళు కూడా ఒకటే ఆలోచన చేయాలి, గతంలో ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది అని. ఒక నమ్మకంతో ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. కానీ వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు చూసుకుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలోనే ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. అదే విధంగా వీళ్ళ డిమాండ్ ని ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేసి సంప్రదింపులు జరిపి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తూ 396 జీవోని వెంటనే 396 జీవోని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. డాక్యుమెంట్ రైటర్లకు, స్టాంప్ వెండర్లకి, వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకంతా న్యాయం జరగాలి. పైన గ్రాఫిక్స్ చూపించి వాళ్ళు చేసేది లేదు పెట్టేది లేదు. వీళ్ళు ఏమంటే అధికారాన్ని అనుభవించే దానికోసమే వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరచుకున్నారే తప్పితే ప్రజలకి న్యాయం చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం లేదు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పటికే ప్రజలందరిలో ఏ ఒక్క పింఛను ఇయ్యలేదు. భర్తలు చనిపోయిన ఆడవాళ్ళ ఇబ్బంది ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో పరిస్థితులు ఒక్కసారి అవగాహన తెచ్చుకోండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ కూటమి నాయకులు, మంత్రులు ఏ ఒక్కరు కూడా ఆ పదవులకి అర్హులు కాదు. ఎందుకంటే అర్హత ఉంటే ఈ రోజు వాళ్ళందరినీ మిమ్మల్ని పట్టించుకుని ఇప్పుడు వారం అయ్యింది, వారం రోజుల్లో ఏం సంప్రదింపులు జరిపినారు అంటే ఎంతమంది ఉన్నారు? మహా అంటే వాళ్ళు 1,00,000 2 లక్షల మంది. వాళ్ళ ఉపయోగం మాకు ఎంతవరకు అనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు తప్పితే ఈ రోజు మనం చూసుకున్నాం. విద్యార్థులంతా గలమెత్తి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి నిరసన కార్యక్రమానికి దిగి వచ్చి మళ్ళీ ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆ విధంగా మనం కష్టపడి ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడినప్పుడు నిదానంగా గాని మనకి న్యాయం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ రోజు 8 రోజులు కావచ్చు, 10 రోజులు కానీ, సంవత్సరాలు కానీ దీనికోసం మనం పోరాటం చేయాలా అన్న గట్టి సంకల్పంతో పోరాడదాం, ఖచ్చితంగా సాధిద్దాం. కార్యక్రమంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయి సంఘీభావం మరియు మీకు మా పార్టీ తరఫున పూర్తి స్థాయిగా మద్దతు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది దాకా పైచీలకు కూడా ఈ డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్లు రాసి వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఈ జీవో నెంబర్ 396ను తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క కడుపు కోతకు గురి చేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకోకుండా విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జీవో నెంబర్ 396ను తీసుకొని వచ్చి వీళ్ళ యొక్క కడుపు కోతకు గురి చేస్తూ, అదేవిధంగా ఇది సీక్రెట్ గా ఉండవలసిన ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల యొక్క చేతుల్లోకి ఈ జీవో నెంబర్ ద్వారా తీసుకుపోయి ఇది చాలా అవకతవకలకు మరియు ప్రాపర్టీ యొక్క ఆస్తుల గొడవలకు కూడా దారితీస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గుంతకల్ పట్టణం సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ రైటర్లకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ జీవో నెంబర్ను రద్దు చేసేంత వరకు మీరు కొనసాగించే ప్రతి కార్యక్రమంలో కూడా భాగం పంచుకుంటామని చెప్పేసి కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు వై వెంకటరామరెడ్డి గారి తరఫున మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మేము గత 7 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె ఎందుకంటే
ఇంతగా మనము ఈ రిజిస్టర్ ఆఫీస్ పుట్టినప్పటి నుంచి దస్తావేజ్ లేఖలుగానే ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం 396 జీవోని తీసుకొచ్చి దస్తావేజీ లేఖలనే కొట్టగొట్టడం కాకుండా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని పీపీ విధానం ద్వారా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేటు సంస్థల ద్వారా ప్రైవేట్ రిజిస్టర్ జరుగుతుంది. రేపొద్దున రిజిస్ట్రేషన్ ఇది ప్రైవేట్ పద్ధతి రిజిస్ట్రేషన్ జరిగితే కింద రేపొద్దున ప్రైవేట్ వ్యక్తులు మొత్తం రిజిస్ట్రేషన్ వ్యవస్థ వెళ్ళిపోతుంది. కాబట్టి మేము ప్రజల తరఫున ప్లస్ మా డాక్యుమెంట్ రైతుల తరఫున పోరాటం చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ ఇచ్చిన జీవో విధానం 396 ఈ మన సౌత్ సైడ్ ఎక్కడ కానీ లేదు. ప్రస్తుతం ఈ విధానం ద్వారా మన ఈ గవర్నమెంట్ మాత్రం ఈ విధానం వచ్చింది. ఈ విధానంలో ప్రజల ఆస్తులకి ఏ విధంగా భరోసా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు? ఏమన్నా అడిగితే గవర్నమెంట్ వాళ్ళు పాస్పోర్ట్ విధానం ద్వారా ఇదిగా పాస్పోర్ట్ విధానానికి ప్లస్ రిజిస్ట్రేషన్ విధానం చాలా తేడా ఉంది. రిజిస్ట్రేషన్ ఆస్తులు అంటే ప్రజల యొక్క ఆత్మాభిమానం, ప్రజల యొక్క ఆస్తులు ఎంతో రూపాయలు కూడిపెట్టి ఆస్తులు ఉంటారు. ఆ ఆస్తుల్లోనే మొత్తం ప్రజలు వాళ్ళ యొక్క జీవిత విధానంలో కానీ, ఏమన్నా ఎడ్యుకేషన్ విధానంలో కానీ, మ్యారేజ్ కానీ, పెళ్లిళ్ళ కానీ కోసం ఈ విధానంలో పెట్టుబడి పెడుతుంటారు. ఇటువంటి విధానాన్ని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ప్రజల ఆస్తులను కొండగా మానేస్తారు. అప్పుడు ఎందువల్ల మొత్తం రిజిస్ట్రేషన్ వ్యవస్థ కానీ పడిపోతుంది. దయచేసి ప్రభుత్వం 396 జీవో రద్దు చేసి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థని ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ద్వారా రిజిస్టర్ చేయాలని మేము ప్రజల తరఫున కోరుతున్నాము. ప్రజలలో ఇంకా ఈ 396 జీవో అవగాహన లేదు కాబట్టి మనమంతా కలిసి 396 జీవో గురించి అవగాహన చేస్తున్నాం. ఈ 396 జీవో ఇట్లే మనం 30 వరకు అనుకున్నాము. ఈ విధానం మీద ఇట్లే ఆయన ప్రభుత్వం కొనసాగిస్తే మా సమ్మెగా ఉధృతంగా చేస్తామని ప్రజలు మేము మనవి చేసుకున్నాం. ప్రజలు ఇంతవరకు మాకు సహకరించారు. దయచేసి 396 జీవోని వెంటనే గవర్నమెంట్ వారు రద్దు చేయాలని కోరుతున్నాం. మాకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.